నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను చక్కర్ల ఝాన్సీ. మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. నామినేషన్ల పర్వం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి 2 రోజుల్లో 9,276 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 19,180 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. దీంతో మున్సిపల్ ఎన్నికల వేడి రాష్ట్ర వ్యాప్తంగా తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఆప్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ వంటి పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రంగంలోకి దిగారు. నామినేషన్ల దశలోనే కుటుంబ రాజకీయాలు, దంపతుల పోటీలు, వివాదాలు, భావోద్వేగ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో శనివారం నుంచి ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దశలోనే అనేక ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కుమార్తె తేజస్విని 20వ వార్డుకు నామినేషన్ దాఖలు చేయగా కుటుంబ రాజకీయాలపై చర్చ మొదలైంది. చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో నాగల్ల సుధాకర్ అలియాస్ కావేరి అనే ట్రాన్స్జెండర్ అభ్యర్థి బరిలోకి దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తరపున 2 దంపతుల జంటలు పోటీలోకి దిగాయి. 4వ వార్డు నుంచి రేవుల రాకేష్, 25వ వార్డు నుంచి ఆయన భార్య రేవుల శ్రవంతి, అలాగే 29వ వార్డు నుంచి గండ్ర హరీష్ రెడ్డి, 10వ వార్డు నుంచి ఆయన భార్య శోభ నామినేషన్లు వేశారు. నిర్మల్ మున్సిపాలిటీలో 3 జంటలు బరిలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన భార్యాభర్తలు వేరువేరు వార్డుల్లో పోటీకి సై అన్నారు. నామినేషన్ల పర్వం అంతటితో పరిమితం కాకుండా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ టికెట్ దక్కలేదనే ఆవేదనతో బి వేణు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. హుజూరాబాద్లో ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గాలకు చెందిన నేతలు బీజేపీ తరపున నామినేషన్లు దాఖలు చేయడం పార్టీలో అంతర్గత రాజకీయాలకు దారితీస్తోంది. మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సిపిఐల మధ్య ఇంకా పొత్తు ఖరారు కాకపోవడంతో 2 పార్టీల నుంచి దాదాపు అన్ని వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పొత్తు కుదిరితే ఉపసంహరణ చేసుకోవాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. నామినేషన్ల దశ పూర్తి కావడంతో ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ దాదాపు ఖరారవగా బీఆర్ఎస్, బీజేపీ కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకత్వం అంతా మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కింది స్థాయి క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నారు. ఇకపై కొన్ని రోజులు రాష్ట్ర రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికలే హాట్ టాపిక్గా మారనున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఇవాళ తన విశ్లేషణ అందించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. మరి వెంకటేశ్వరరావు గారు చెప్పండి, మరి మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం అయితే పూర్తయిందని చెప్పొచ్చు. నామినేషన్ల పర్వం ముగిసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు ఇన్ని నామినేషన్స్ వస్తాయని ఊహించారా? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ సందర్భంగా వచ్చినటువంటి నామినేషన్స్ అన్ని కూడా రాజకీయంగా ఇప్పుడు ఈ రోజులలో చాలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి చైతన్యంతో కూడుకున్నటువంటి సోషల్ మీడియా ఇంపాక్ట్ మనకి ఈ నాయకులలో కనబడతాం. ఏదో చాలా ఈజీ అయిపోయిందండి. ఇలా నాయకులందరూ కూడా తమ యొక్క సెల్ ఫోన్ ద్వారా ఇంట్లో కూర్చొని ప్రజల్లోకి రీచ్ అవ్వడానికి డైలీ వాళ్ళు వేస్తున్నటువంటి మెసేజెస్ కావచ్చు, ఏదో ఒక సందర్భంగా ఈరోజు పండగ సందర్భం అని, లేకపోతే ఇంకో రోజు ఏదో ఒక అంటే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంగా ప్రజల్లో ఉండాలనేటువంటి ఆకాంక్ష, దాని తగ్గట్టుగా సోషల్ మీడియా, దాని తగ్గట్టుగా ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది. వాళ్ళకి పెద్దగా గతంలో లాగా ఖర్చు పెట్టకుండానే ఫోన్లోనే అన్ని డిజిటల్ పరికరాలు వచ్చాయి. దాని ద్వారా కూడా ప్రజల్లోకి చాలా ఈజీగా రీచ్ అయ్యే విధంగా వాళ్ళకి ఒక వెసులుబాటు వచ్చింది. ఆ వెసులుబాటుని ఈరోజు అందిపుచ్చుకున్నటువంటి లీడర్లందరూ కూడా
వాళ్ళ యొక్క బల ప్రదర్శన అంటే వాళ్ళు ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు అంటే ముఖ్యంగా అక్కడ ఒక కార్పొరేషన్ స్థాయిలో వార్డు ముఖ్యంగా అర్బన్ ఓటర్స్ సంబంధించినటువంటి ఈ ఓటర్ల ఆ వాళ్ళ యొక్క నాయకత్వాన్ని వాళ్ళు నిరూపించుకోవడానికి ఒక ప్రయత్నంగా ఇప్పుడు దిగుతా ఉన్నారు. అదే కాకుండా ఈసారి ప్రధాన పార్టీలే కాకుండా కొంతమంది లెఫ్ట్ పార్టీలు కానీ కొత్త కొత్త పార్టీలు కూడా ఈ రోజు బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి మేము మీడియా ద్వారా తెలుసుకున్నాము. ఇంత తక్కువ వ్యవధి ఉన్నప్పటికీ ఒక పక్కన మేడారం జాతర జరుగుతుంది, దాదాపు 1 కోటి మంది జాతర వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయినా కూడా ఒక రోజు మాత్రమే అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఒకే ఒక రోజు నామినేషన్స్ కి ఆ తర్వాత దాని విడ్రాల్స్ అని చెప్పి టైం పెద్ద ఎక్కువ ఇవ్వకున్నా కూడా ఇంత భారీ స్థాయిలో స్పందన రావడం అనేది ఈ రోజు సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. ప్రజలు ఈ రోజు వాళ్ళ యొక్క సమస్యలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయి. సమస్యలు తీవ్రంగా ఉన్న పరిస్థితిలో పార్టీల యొక్క ప్రతినిధులు కూడా అంతే ఉత్సాహంతో బరిలో దిగి ఏదో కొంత రాజకీయ గుర్తింపు ప్రజల్లో సేవ చేద్దామనేటువంటి ఒక ఆలోచనతోని ఈ రోజు ఇన్ని నామినేషన్స్ వచ్చినాయని మనం అనుకుంటున్నాం. డెఫినెట్ గా ఇది ఒక ప్రజాస్వామ్యానికి ఎన్నికల వ్యవస్థకి ఇది ఒక మంచి శుభసూచిగా నేను భావిస్తా ఉన్నాను. ఓకే వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా మీరంటున్నట్టుగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు కొత్తగా ఆప్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అలాగే బీఎస్పీ వంటి పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రంగంలోకి అయితే దిగారు. ఇక్కడ ముఖ్యంగా వినిపిస్తుంది ఏంటి అంటే నామినేషన్ల దశలోనే కుటుంబ రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పేసి దంపతులు పోటీ చేయడం అవ్వనివ్వండి, దానికి సంబంధించి వివాదాలు అలాగే భావోద్వేగ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. మరి ఈసారి ఇది కొత్తగా జరిగిందా, ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటుందా? అంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు రాజకీయాలలో గత కొన్ని సంవత్సరాల నుండి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక కూడా ఎప్పుడో ఎలక్షన్స్ ముందే జరగాల్సింది. చాలా సందర్భాల్లో కోర్టుకు కూడా వెళ్ళి ఎలక్షన్స్ జరపడం లేదని చెప్పేసి వెళ్ళినటువంటి పరిస్థితి. లేట్ అయినప్పటికీ కూడా అంటే ఎంతో కాలం నుంచి వెళ్ళి ఈ నాయకులు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. ఎందుకంటే ఈసారి ఎన్నికలు వస్తే మా వార్డు కోసమో లేకపోతే మా మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం కోసమో వాళ్ళు ఈ ఏదైతే గ్యాప్ ఇచ్చారో గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఇంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ కోర్టుకు వెళ్తే కోర్టులో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము కోఆర్డినేట్ చేస్తున్నాము ఎన్నికల కమిషన్ తోని తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్ తోని అని చెప్పి ఈరోజు ప్రభుత్వాలు కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క వెసులుబాటు కోసం కూడా కొంత డిలే చేసిన తర్వాత ఈ రోజు ఇవన్నీ గమనిస్తున్నటువంటి నాయకులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఒక ప్రిపేర్ అవడంతో పాటు ఈ రోజు అధికారం చుట్టే మొత్తము ఈ రోజు లోకల్ గా ఉన్న అధికారం కావచ్చు, పార్టీల చుట్టూ అధికారం చుట్టే వ్యవస్థ తిరుగుతా ఉంది. ఈ రోజు ఒక నాయకునిగా గుర్తింపు వార్డు స్థాయిలో కానీ లేదా ఒక మున్సిపల్ చైర్పర్సన్ కానీ మున్సిపాలిటీలో ఏ కొద్దిపాటి గుర్తింపు ఉన్నా కూడా అక్కడ పూర్తిగా వాళ్ళ యొక్క పనులు అంటే ముఖ్యంగా అధికార పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, మొత్తం మీద ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక హోదా పదవి కోసం ఎంట్రీకి ఇది ఒక తొలిమెట్టుగా కూడా చాలా మంది భావిస్తున్నారు. తర్వాత ఈ రోజు డబ్బులు కూడా ఈ రోజు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు డబ్బు విలువ అనేది కూడా తగ్గిపోయింది. ఈ రోజు విపరీతంగా సంపాదిస్తున్నాడు. కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు, గతంలో రాజకీయ కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గుర్తింపు కావాలి. ఆ గుర్తింపుకి ఇది ఒక ఎంట్రీ పాయింట్. ఆ ఎంట్రీ పాయింట్ కి వాళ్ళు కింది స్థాయిలో కూడా కొద్దిపాటి ఖర్చుతో కూడా అంటే ఓటుకు 3,000, 4,000, 5,000 ఆ రకంగా కూడా ఖర్చు పెట్టి కొన్ని స్లమ్స్ లో ఖర్చు పెట్టి ఏదో ఒక సోషల్ మీడియాను వాడి గెలిచినా గెలవకపోయినా ముందు ఎంట్రీ ఒక గుర్తింపు కోసం కూడా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కుటుంబాలలో కూడా పోటీ వస్తుంది, భార్యాభర్తల మధ్యలో వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇది ఒక రాజకీయ చైతన్యానికి తార్కాణం మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది వెల్కమ్ సిగ్నేచర్ గా నేను చూస్తున్నాను. ఎందుకంటే ఎన్నికలే మనకు ఊపిరి మన ప్రజాస్వామ్యాన్ని. సో ఎన్నికలలో అంటే కుటుంబంలో కూడా పోటీ వస్తుందంటే మంచి, అంటే దాన్ని
ప్రజల్లో ఒక చైతన్యానికి మనం దారిగా కూడా చూడొచ్చు. ఓకే వెంకటేశ్వరరావు గారు, మరి నామినేషన్ల పర్వం అయితే పూర్తయింది. మరి శనివారం నుంచి కూడా అంటే ఇవాళ రోజు నుంచి ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది అని అయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి వెంటనే స్టార్ట్ చేసేస్తారా, లేకపోతే దానికి కూడా కొన్ని ఏర్పాట్లు కానీ అవన్నీ చూసుకొని మొదలు పెడతారంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ 3వ తారీఖు వరకు విత్డ్రాల్స్ కూడా టైం ఇచ్చింది. కొన్ని పార్టీల సమీకరణలు ఉన్నాయి. కొన్ని పార్టీలు విత్డ్రాల్ అంటే కొన్ని వాళ్ళ యొక్క సమీకరణలకు ఇద్దరు పార్టీలు బరిలో ఉన్నారు. వాళ్ళు థర్డ్ తర్వాత వాళ్ళకు ఒకవేళ మధ్యలో సంధి కుదిరితే విత్డ్రాల్స్ అవుతాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కొందేమో డబ్బులకు కూడా అమ్ముడు పోతారు కొందరు. ఆ డబ్బులకు అమ్ముడు పోయిన తర్వాత కూడా విత్డ్రా అవుతారు. చాలా రకాల అంటే ఎలక్షన్ అంటేనే ఇది ఒక మల్టీ టాస్కింగ్ వ్యవహారం అండి. దీంట్లో ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతులు రూల్స్ అనేది ఉండవు. అక్కడ ఉన్నటువంటి స్థానిక అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు, సామాజిక స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి లోకల్ డిమాండ్స్, అక్కడ ఉన్నటువంటి నాయకత్వ స్టాండర్డ్స్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. కొంతమంది బరిలో నామినేషన్ వేస్తే డబ్బు వస్తుంది అనే ఒక భావనతో కూడా కొంతమంది కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్. కొంతమంది పార్టీలోనే పోటీ ఉంటుంది గుర్తింపు కోసం, కానీ అక్కడ బీఫామ్ రాదు, అప్పుడు ఇండిపెండెంట్ కూడా వేస్తారు. సో ఇన్ని రకాలైనటువంటి వ్యవహారం ఉంటుంది. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఎక్కువ టైం ఇవ్వకుండా ఇమీడియట్ గా వాళ్ళు కూడా దాన్ని టైం ఎక్కువ పెట్టలేదు. ఆ రోజు నుంచి 3వ తారీఖు వరకు మొత్తం ఇవన్నీ వ్యవస్థని కంప్లీట్ గా చేస్తే అప్పుడు మీకు ఒక 10 రోజుల లోపే టైం ఉంటుంది, ఒక 8-9 రోజులు టైం ఉంటుంది. ఆ టైం లోపల వాళ్ళు ప్రచారం చేసుకోవడం, ఆ తర్వాత 13వ తారీఖుకి మళ్ళీ ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేశారు, ఎలక్షన్ కి దిగడం. సో ఇదంతా కూడా ఒక క్విక్ గా జరిగిపోతున్న ప్రాసెస్. ఇంతకాలం వెయిట్ చేసి సడన్ గా అనౌన్స్ చేయడం, సడన్ గా ఎన్నికలు అయిపోతున్నాయి అనే ఒక భావన తీసుకొచ్చారు. ఓకే, ఆల్రెడీ మీడియాలో ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇది అంటే ఎలక్షన్ కమిషన్ ఈ రోజు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఎన్నికలు జరపాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కనసాగల్లోనే ఎన్నికలు జరుగుతాయి. ఒక పక్కన జాతర జరగనియండి, అక్కడ ఇంకేదైనా అడ్డిల్స్ ఉండనియండి, అవన్నీ కూడా వాళ్ళకు అప్రస్తుతం. అక్కడ రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ యొక్క వెసులుబాటే ఎలక్షన్ కమిషన్ వెసులుబాటు. మరి వాళ్ళ కన్సైకల్లోనే ఈ ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఈ టైమింగ్, ఈ అరేంజ్మెంట్స్ వ్యవస్థ అంతా కూడా స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క కన్సైకల్లోనే, ముఖ్యమంత్రి గారి కన్సైకల్లోనే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ షెడ్యూల్స్ అన్ని కూడా అనౌన్స్ అయిపోయాయి. ఆ ప్రకారంగానే మీడియాలో ఎన్ని రకాల విమర్శలు వచ్చినా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇది మనకు జరుగుతున్నటువంటి అంతే. గతంలో ఇలాంటి విషయాల్లో కోర్ట్స్ కూడా ఇంటర్ఫియర్ అవ్వడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు ఒక ఇండిపెండెంట్ బాడీ. ఒకసారి ఎలక్షన్ అనౌన్స్ అయిపోయిన తర్వాత ఏది ఇంకా ఆపడానికి లేదనేటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొనసాగుతుంది. ఓకే వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దశలోనే అనేక ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కుమార్తె తేజస్విని 20వ వార్డుకి నామినేషన్ దాఖలు చేశారు. అంటే ఇది ఒక కుటుంబ రాజకీయంగా చర్చ అయితే మొదలైంది. మరి నిజంగా వారి అండ చూసుకొని తనకి అవకాశం వస్తుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈరోజు రాజకీయాల్లోకి రావడం అంటే ఒక రాజకీయ చైతన్యం అవసరం ఒకటి. రెండవది, ఆల్రెడీ రాజకీయ పార్టీలలో వాళ్ళ యొక్క కుటుంబ పెద్దలు కనుక లేదా అంత ముందే ఉన్నట్టయితే అది ఈజీ ఎంట్రీ కదా. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి ఆర్థిక వనరులు ఉంటాయి, తర్వాత వాళ్ళకు గుర్తింపు కూడా ఉంటుంది. డెఫినెట్ గా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చేస్తున్న క్రమంలోనే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా కుటుంబ పార్టీలే డామినేట్ చేస్తున్నాయి మొత్తం. ఎక్సెప్ట్ ఒక 2 పార్టీలు తప్పితే మెజారిటీ పార్టీలు ఈ రోజు కుటుంబ వ్యవస్థ లేదా కుటుంబ గుర్తింపును ఆధారం చేసుకొని నడుస్తున్నాయి అనేది మనందరికీ తెలుసు. సో దాని యొక్క ప్రభావం చాలా భారీగా ఉంటుంది. ఇది ఒక కుటుంబ వ్యవస్థలోనే రాజకీయ వ్యవస్థ కూడా నడుస్తుంది కాబట్టి
ఆ యొక్క ప్రభావం వల్ల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేస్తున్న క్రమంలో చాలా మంది యువత కూడా ఈరోజు నామినేషన్స్ ఫైల్ చేశారని తెలుస్తా ఉంది ఇప్పుడు. సో మనం చూస్తా ఉన్నాం సామాజికంగా ఒక మార్పు కూడా వస్తుంది. ఇలా చదువుకుంటున్నారు, ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా అనిశ్చితి ఉంది. గతంలో అయితే అమెరికా పోదామన్న ఒక ఆలోచన అడగండి, ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. అక్కడ కూడా మన వాళ్ళకి ఆదరణ తగ్గిపోతుంది అనే ఒక భావన వస్తుంది. అక్కడ కూడా రాజకీయాలు మన దేశ రాజకీయాల్లాగే మారిపోయాయని తెలిసిన తర్వాత ఇప్పుడున్నటువంటి యువత రాజకీయాలను కూడా ఒక ఉపాధిగా లేదా రాజకీయాలను కూడా ఒక ప్రొఫెషన్ గా తీసుకునే అవకాశాలు పెరిగాయి. సో డెఫినెట్ గా వీటన్ని యొక్క ప్రభావం మనకు కనబడుతుంది కదా. సో డెఫినెట్ గా ఈ దిశగానే వ్యవస్థ నడుస్తుందని మనం చూడాలి. ఓకే, ఇక్కడ మరీ ముఖ్యంగా చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో నాగిళ్ల సుధాకర్ అలియాస్ కావేరి అనే ట్రాన్స్జెండర్ అభ్యర్థి బరిలోకి దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. మరి ఇది మొదటిసారి జరిగిందా? ఇంతకు ముందు కూడా ఈ కైండ్ ఆఫ్ నామినేషన్స్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్స్లో మరి ట్రాన్స్జెండర్ ఎవరైనా అభ్యర్థి బరిలోకి దిగారా? ఇదే మొదటిసారా? అంటే ఇప్పుడు మన దేశవ్యాప్తంగా చట్టాలు, శాసనాలు ట్రాన్స్జెండర్స్ కు ఒక భారీ గుర్తింపునిచ్చాయి. వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతా ఉంది. వాళ్ళ యొక్క సేవలు కూడా ఈరోజు మనం చాలా మీడియాలో, సినిమాలలో, కథనాలలో చాలాసార్లు మనం చూసాము. వాళ్ళు ఒక పక్కన సమాజంలో గుర్తింపు ఉన్నప్పటికీ ఇప్పుడు వాళ్ళలో కూడా ఒక రిఫార్మ్ రావడము, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పరిస్థితి నుంచి అధిగమించి వాళ్ళు సామాజిక గుర్తింపు తెచ్చుకోవడం, వాళ్ళు సోషల్ సర్వీస్ లో ఉండడం, తద్వారా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు గెలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బాంబేలో కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం. సో డెఫినెట్ గా ట్రాన్స్జెండర్ అనేటువంటి ఒక వాళ్ళ యొక్క గతి పరిమితుల నుండి బయటికి వచ్చి సామాజిక సేవలోకి రావడం అనేది ఒక గొప్ప పరిణామం. అది మంచిది కూడా. ఎందుకంటే వాళ్ళను ఎట్లయితే గతంలో మహిళలు అధిగమించి అలా 50% వాళ్ళకి సీట్స్ అయితే కేటాయించడం జరిగిందో వాళ్ళు కూడా రాజ్యాధికారంలో పూర్తిగా భాగస్వాములు చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు ట్రాన్స్జెండర్స్ కూడా ఈరోజు వాళ్ళ యొక్క గుర్తింపు, వాళ్ళ యొక్క హక్కుల కోసం లేదా వాళ్ళు సమాజంలో వాళ్ళు కూడా ఒక గుర్తింపు ఉంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు కూడా ఈరోజు సామాజిక జీవితంలోకి రావడం అనేది ఒక మంచి పరిణామంగా మనం చూడాలి. ఓకే వెంకటేశ్వర గారు, అయితే మరి భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా మరి బీఆర్ఎస్ తరపు నుంచి దంపతులు అంటే జంటలు పోటీలోకి దిగారు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా నామినేషన్లు వేస్తున్నారు. వార్డులు వేరైనప్పటికీ భార్యాభర్తలు వేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉందా ఇతరులతో పోలిస్తే? అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు గతంలో రాజకీయ పార్టీల వెలుగులో కార్యకర్తలు అయి ఉండడం, లేదా వాళ్ళ ఫ్యామిలీస్ నుండి ఆల్రెడీ గుర్తింపు ఉండడం ఒకటి కావచ్చు. దానివల్ల వాళ్ళు ఇది ఒక రాజకీయ ఎంట్రీగా, అంటే వాళ్ళు కార్యకర్తలుగా ఉండొచ్చు గతంలో, లేదా పార్టీ గుర్తింపు ఉండొచ్చు వాళ్ళకి. సో ఇది ఒక అధికారంలోకి రావడానికి ఇది ఒక ఎంట్రీగా కూడా వాళ్ళు చూడవచ్చు. లేదా భార్యాభర్త ఇద్దరు కూడా సేవ చేయాలనుకున్నప్పుడు ఇది మంచి ఆప్షనే కదా వాళ్ళకి కూడా. ఇప్పుడు ప్రజా జీవితంలో చాలా మందికి అవకాశం ఉంటుంది, కానీ అక్కడ నంబర్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒక పార్టీలో కొద్ది మందికి అవకాశం దొరుకుతుంది, మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఒక భర్తకు అవకాశం దొరుకుతుంది, భార్యకు కూడా ఆస్పిరేషన్ ఉంటుంది. ఏం చేయాలి? అప్పుడు పక్క వార్డు నుండి ఎంట్రీ లెవెల్లో వార్డ్స్ అనేది చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అక్కడ ఎంట్రీ ఈజీగా అవుతుంది కూడా, ఎందుకంటే ఆ స్థాయిలో పెద్ద పోటీ ఉండదు. అంటే కంపేర్ టు ఎమ్మెల్యే స్థాయి, కంపేర్ టు చైర్మన్, కంపేర్ టు ఇంకా పై స్థాయి పదవుల కన్నా ఇది ఈజీ కదా ఎంట్రీ వార్డు స్థాయిలో. సో వాళ్ళు సర్వీస్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం బాగుంటుంది కాబట్టి డెఫినెట్ గా నేను దాన్ని కూడా వెల్కమ్ సైన్ గా చూస్తా ఉన్నా. ఓకే వెంకటేశ్వర గారు, ముఖ్యంగా నామినేషన్లు జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు కూడా అలాగే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ టికెట్ దక్కలేదనే ఆవేదనతో బి వేణు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. మరి ఈ అంశం కూడా అంటే ఈ సిచ్యువేషన్ కూడా రాజకీయ వర్గాల్లో అయితే కలకలం రేపింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇది కొంత రాజకీయ అక్కడ ఉన్న నాయకత్వ దివాలా కోరు వ్యవస్థ అని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళకి వీళ్ళ పార్టీలే క్యాడర్స్ మెయింటైన్ చేసుకునే క్రమంలో పై నాయకత్వం వీళ్ళని
ఆ, లేనిపోని ప్రామిసెస్ చేయడము, ఆ ప్రామిస్లను పుచ్చుకొని వీళ్ళు పాపం కార్యకర్తలు వాళ్ళ చాలా వాల్యుబుల్ సమయాన్ని, వాళ్ళ ఆస్పిరేషన్స్ ని, వాళ్ళ ప్రొఫెషనల్స్ ని వదులుకొని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అప్పుల పాలై కూడా ఈరోజు ఆ పదవి వస్తే దాంట్లో మనకు గుర్తింపు వస్తుంది, మన మన భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వస్తున్నటువంటి యువతకి సడన్ గా మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వకుండా వాళ్ళకి ప్రామిస్ చేసి వాళ్ళని వైలేట్ చేసినప్పుడు వాళ్ళు మానసికంగా ఒకేసారి ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది జరుగుతా ఉంది. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు మరొకసారి కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ ఇదంతా కూడా అక్కడ ఉన్న నాయకత్వం యొక్క దివాళకోరుతనంగా మనం చూడాలి, వాళ్ళ యొక్క మోసపూరితమైనటువంటి విషయం. దాన్ని తట్టుకోలేక యువత ఈ రోజు ఆ పని చేస్తుంది. కానీ యువతతోనే అలాంటి పని చేయకూడదు. ఎందుకంటే యువత ఈ రోజు భవిష్యత్తు. యువత ఒకసారి మీకు తిరగబడ్డదంటే మీ పార్టీలు కూడా ఎక్కడ గుర్తింపు లేకుండా పోతే పై నాయకత్వం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి యువతతోనే నేను చెప్పచ్చు. రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వానికి సంబంధించి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. ధన్యవాదాలు. మరి మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గాలకు చెందిన నేతలు బీజేపీ తరపున నామినేషన్లు దాఖలు చేయడం కూడా పార్టీలో అంతర్గత రాజకీయాలకు దారితీస్తుంది. చూద్దాం మరి ఏమవుతుందో. ఇది వాటి స్పెషల్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.